శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, శ్రీమద్ రామాయణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. నేటి వరకు మనం బాల అయోధ్యారణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండాలు పూర్తి చేసి ఉత్తరాఖండ్లోని 90 సర్గలు పూర్తి చేసి 91వ సర్గలోని 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 15 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూయంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం దారామందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాసనావినం త్యక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. తథైవ తాళావచరాః తథైవ నటనర్తకా యజ్ఞవాటస్య సుమహాన్ గోమచ్చ నైమిషేవనే ఆజ్ఞాప్యతా మహాబాహో తద్ధి పుణ్యమనుత్తమో శాంతయశ్చ మహాబాహో ప్రవర్తాం తాం సమంతతః. రాముడు చెప్తున్నాడు తన యొక్క అశ్వమేధ యాగానికి ఎవరినెవరిని ఆహ్వానించాలో లిస్టు చూడండి, పట్టిక ఎంత పెద్ద పట్టికనో లక్ష్మణుడితో చెప్తున్నాడు. తాళాలు వాయిస్తూ దేశ సంచారం చేస్తుంటారే వాళ్ళని, నటులని, అప్పటి నుంచి ఉందన్నమాట. ఇలా ఈ నాటకాలు, కృష్ణరాయబారం అటువంటి నాటకాలన్నీ దేవుడికి సంబంధించేవి. అటువంటి నటుల్ని, నర్తకుల్ని కూడా ఆహ్వానించాలి. అలానే అంటే నాట్యం చేసేవాళ్ళు నర్తకులని. నైమిషారణ్యంలో గోమతీ తీరంలో పెద్ద యజ్ఞవాటికని నిర్మించడానికి ఆజ్ఞాపించు. చాలా పవిత్రమైన ప్రదేశం అది, గోమతీ నదీ తీరంలో నైమిషారణ్యం. శతశ్చాపి ధర్మజ్ఞ. రామకృష్ణ శతశ్చాపి ధర్మజ్ఞ క్రతుముఖ్యమనుత్తమం అనుభూయ మహాయజ్ఞం నైమిషే రఘునందన. లక్ష్మణ, 100 కొలది ధర్మవేత్తలు నైమిషారణ్యంలో ఈ మహాయజ్ఞాన్ని చూసి ధన్యులవ్వాలి. తుష్ట పుష్టస్య సర్వోసౌ మానితస్య యథావిధి ప్రతియాస్యతి ధర్మజ్ఞ శీఘ్రం ఆమంత్యతాం జన. ఆమంత్రణం అంటే ఆహ్వానించడం. ధర్మాలు తెలిసినవాడా, ఈ జనులందరినీ కూడా శీఘ్రంగా ఆహ్వానించు. యథావిధిగా సత్కరింపబడి సంతోషంతో పరిపుష్టులై వెళ్ళగలరు. శతం వాహ సహస్రాణం తండులానాం పుష్పతాం అయతం కిల ముగ్ధస్య. ప్రయాత్వగ్రే మహాబల చణకాణాం కులిత్థానాం ఆషాణాం లవణస్య చ అతోనురూపం స్నేహం చ గంధం సంక్షిప్తమేవ చ. బియ్యం కూడా నూకలు లేని బియ్యం, అంటే ముక్కలు కాని బియ్యాన్ని మోసే వాహనాలు 1,00,000 సమకూర్చు. అలానే తిల్లలు పెసలు మోయడానికి 10,000 వాహనాలు సమకూర్చాలి. అలానే శనగలు, ఉలవలు, మినుములు, లవణం, వీటికి తగిన నూనె
అంతకన్నా తక్కువ ప్రమాణంలో గంధ ద్రవ్యాలు కూడా మనం వెంట రావాలి అక్కడికి వెళ్ళటానికి. ఎక్కడికి? గోమతి నదీ తీరంలో నైమిషారణ్యంలో జరిపే యజ్ఞానికి ఇవన్నీ సమకూర్చు లక్ష్మణునికి ఆదేశం. సువర్ణ కోట్యో బహుళా హిరణ్యస్య శతోత్తరా అగ్రతో భరత కృత్వా గచ్చత్వగ్రే సమాధినా. అలానే భరతుణ్ణి ఆదేశిస్తున్నాడు. కోట్ల కొలది వెండి నాణేలు, అలానే 100 కోట్లకు మించిన బంగారు నాణేలు దానాల కోసం. యజ్ఞంలో ముఖ్యమైన విషయం ఇది, దక్షిణ ఇవ్వడం అని. ఇవి తీసుకొని అందరికన్నా జాగ్రత్తగా, అందరికన్నా ముందు నడవాలి భరతుడు. అంతరావణ విధ్యస్య సర్వే చ నటనర్తక నూదానార్యశ్చ బహో నిత్యం యవ్వనశాలిన భరతేన తు సార్ధంతే యాంతు సైజ్ఞాని జాగ్రత్త. ఇంకా వంటలు చేసే స్త్రీలు, వర్తకం చేసే వర్తకులు, మరి అలానే బాగా దృఢంగా యవ్వనంతో ఉండే పురుషులు భరతునితో కలిసి వెళ్ళాలి. ఎందుకంటే బంగారం తరలిస్తున్నాడుగా, దొంగల బాధ ఉంటే ఉండొచ్చు అని. ఉండదు రామరాజ్యంలో, జాగ్రత్తగా ఉండటానికి, లేకపోతే బరువుగా ఉంటాయి కాబట్టి మొయ్యటానికి అనుకోవచ్చు. నైగమాన్ బాలవృద్ధాంశ ద్విజాంశ సుసమాహితాన్ కర్తాంతికాన్ వర్ధకిన కోశాధ్యక్షాంశ నైగమాన్ మమ మాతృస్తదా సర్వ కుమారాంత పురాణి చ కాంచనీ మమ పత్ని చ దీక్షాయాం జాంశకర్మణి అగ్రతో భరత కృత్వ గచ్చత్వగ్రే మహాయశ. ఇంకా భరతుడు ఆయా సంఘాల ముఖ్యుల్ని, బాలుల్ని, వృద్ధుల్ని, సావధాన చిత్తులైన బ్రాహ్మణుల్ని, కర్మ పర్యవేక్షకుల్ని, ధనాగారాల అధ్యక్షుల్ని, ధనాగారాలకు సంబంధించిన ఇతర ముఖ్యుల్ని, మన తల్లుల్ని అందరినీ, నా భార్య యొక్క బంగారు ప్రతిమను, ఆయా కర్మల్లో దక్షులైన వారిని ముందుంచుకొని ముందు వెళ్ళుగాక. ఉపకార్య మహార్కాశ్చ పార్థివానాం మహౌజసాం సానుగానా నర శ్రేష్టో వ్యాధి దేశ మహాబల అన్నపానాని వస్త్రాన్ని అనుగానాం మహాత్మనాం. ఇంకా భరతుడు పరివార సహితంగా వచ్చే రాజుల కోసం గుడారాల్ని, వాళ్ళ అనుచరుల కోసం అన్నపానాలని, వస్త్రాలని ఏర్పాటు చేయించాలి. భరత సతదాయాత శత్రుఘ్న సహితస్తదా వానరాశ్చ మహాత్మన సుగ్రీవ సహితాస్తదా. అప్పుడు శత్రుఘ్నుడితో కూడా భరతుడితో కలిసి వెళ్ళాడు. సుగ్రీవ సహితులైన మహాత్ములైన వానరులు కూడా వెళ్ళారు. విప్రాణాం ప్రవర సర్వే చక్రుశ పరివేషణాం విభీనశ్చ రక్షో విభీషణశ్చ రక్షభి స్త్రీశ్చ బహునివృత్త ఋషితాముగ్ర తపసాం పూజాం చక్రే మహాత్మనాం. చాలామంది రాక్షసులతోటి, స్త్రీలతోటి కలిసి విభీషణుడు ఉగ్రమైన తపస్సు గల మహాత్ములైన ఋషులకు పూజ చేశాడు. బ్రాహ్మణోత్తములు వారికి వడ్డం చేశారు. ఇచార్షే శ్రీమద్ రామాయణ ఆదికవే ఉత్తరకాండే 190తమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని 91వ సర్గ. రేపు మనం 92వ సర్గను ప్రారంభించేద్దాం. కృష్ణార్పణమస్తు.